నాకు ఆధ్యాత్మిక ఓనవాళ్ళు నేర్పించినటువంటి ఆలయంగా నేను దీన్ని పరిగణిస్తాను. ఈ ఆలయాన్ని కట్టే టైంలో ఎక్కువగా నేను ఇక్కడే గడిపేవాడిని అనమాట. కాలేజీకి వెళ్ళొచ్చి కానీ ఎక్కడి నుంచి అని కూడా ఇక్కడికే వచ్చేవాడిని. విష్ణు సహస్రనామాలు ఇవన్నీ రోజు చదివేవాడిని. అలాగే భగవద్గీత శ్లోకాలు ఇక్కడే మైక్లో చదువుకుంటూ ఉండేవాడిని. సో అలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచినటువంటి చాలా పురాతనమైన ఆలయం అన్నమాట ఇది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆలయమే అన్నమాట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయము. ఈ ఆలయము మనకి శ్రీ రామాయణ కాలం నాటి ఆలయంగా చెబుతారు. ఈ ఆలయం ఎప్పుడుదంటే దాదాపుగా ఒక 400 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆలయం అన్నమాట. ఊర్లో ఎంత పెద్దవాళ్ళని అడిగినా కూడా మేము ఉండే టయానికే ఈ ఆలయం ఉంది అని చెప్పేసి చెప్తారన్నమాట. మా చిన్నప్పుడు దీని ముందు ఒక స్కూల్ ఉండేది. ఇక్కడికి రావాలంటే కూడా భయపడే వాళ్ళం అన్నమాట. అంత ఇదిగా ఈ ఆలయం చుట్టు పరిసరాలు ఉండేదన్నమాట. మొత్తం కూడా పొదలు వచ్చేసి ఆలయ గోపురాల మీద అయితే రావి చెట్లు అలాగే మర్రి చెట్లు వచ్చేసి చూడడానికి చాలా భయంకరంగా ఉండేదన్నమాట. అయినా కూడా ఆ టైం నుండి పూజలు చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం మొత్తం కూడా రీసెంట్గా పునరుద్ధరించారన్నమాట. దాదాపుగా 1,60,00,000 పెట్టి ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా కట్టించారు. ఈ ఆలయము పెద్దవాళ్ళని అడిగినట్లయితే ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఆలయంగా చెప్తారన్నమాట. నిజానికి ఈ ఆలయము దానికంటే ముందు ఆలయం అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు తరం కంటే ముందు తరం వాళ్ళు అన్నమాట. ఈ ఆలయాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు హరిహర రాయలు, బుక్కరాయలు. అది కూడా ఒక మహా యతి చేత ఆజ్ఞాపించబడినటువంటి ఆలయంగా మాకు ఊర్లో పెద్దవాళ్ళందరూ చెప్తారన్నమాట. ఆ పెద్ద యతి ఎవరంటే వ్యాసరాయలు వారు అన్నమాట. ఇది ఎందుకంటే వ్యాసరాయల వారు మనకు వైష్ణవ పరంపరలో ఒక గొప్ప గురువు అన్నమాట. అలాంటి మహాత్ముల చేత ప్రతిష్ఠ చేయబడిన ఆలయం కాబట్టి ఇప్పటికీ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ ఆలయంలో చాలా ఫుల్గా ఉంటాయన్నమాట. ప్రధానంగా వ్యాసరాయల వారు విజయనగర సామ్రాజ్యము పతనం కాకుండా దాదాపుగా 800 హనుమంతుని యొక్క విగ్రహ ప్రతిష్టలు అయితే చేశారన్నమాట. అలా ఈ ఆలయానికి అతి చేరువలో ఒక పురాతనమైనటువంటి హనుమంతుని ఆలయం కూడా ఉందన్నమాట. అది కూడా వ్యాసరాయల వారి ప్రతిష్ట. వారు అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించేసిన తర్వాత ఈ ప్రదేశానికి వచ్చి కాసేపు ఆయన ధ్యానంలో కూర్చోవడం అయితే జరిగింది. కాసేపు తర్వాత ఆయన ఇక్కడ ఆలయాన్ని కట్టించమని హరిహర రాయలు మరియు బుక్కరాయలకి ఆజ్ఞాపించి వెళ్ళిపోయారంట. ఈ యొక్క స్థల పురాణం విషయానికి వస్తే వ్యాసరాయల వారు చెప్పిన విషయం ఏంటంటే స్వామివారు సీతామ్మవారిని వెతుక్కొని అయోధ్యకి వెళ్ళే మార్గంలో ఈ ప్రదేశంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారని, ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి బండతోనే స్వామివారి యొక్క శిలలుని చెక్కి అప్పటి నుంచి కూడా పూజిస్తూ ఉన్నారు. ఇది కాలగర్భంలో ఆ విగ్రహాలకి ఒక చిన్న డ్యామేజ్ జరగడం వల్ల ఏంటంటే సముద్ర గర్భంలో కలిపేశారన్నమాట. ఈ ఆలయానికి దాదాపుగా జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ రేడియస్లోనే సముద్రం కూడా ఉంటుందన్నమాట. సో చాలామందికి ఈ స్థల పురాణం మా ఊర్లో అడిగినా కూడా చెప్పరన్నమాట. వాళ్ళకి తెలిసిన విషయాలు ఏంటంటే చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఆలయము.
స్వామివారు లంకకి వెళ్ళేటప్పుడు కాసేపు కూర్చొని వెళ్ళారంట అన్న విషయం మాత్రం తెలుసు అన్నమాట. నా చిన్నప్పుడు ఏంటంటే ఈ శిలాఫలకాల మీద కూడా వారి యొక్క పేర్లు రాస్తుంటారు, హరిహర్రాయలు, బుక్కరాయలు మరియు వ్యాసరాయల వారి గురించి. చిన్నప్పుడు ఆ టైంలో నాకు వ్యాసరాయల వారి గురించి తెలియదు అనమాట. వ్యాసుడు అయితే తెలుసు కానీ వ్యాసరాయల వారి గురించి తెలియదు. సో అది మామూలుగా మేము క్యాజువల్గా కూడా పిల్లలతో ఆడుకునే వాళ్ళం, హరిహర్రాయలు, బుక్కరాయలు అనే కామెడీగా మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఆ శిలాశాసనాలంతా కూడా ఈ ఆలయాన్ని పునరుద్ధరించేటప్పుడు ఆలయం మొత్తం తీసేసి వేరే దగ్గర వేసారనమాట. మేము నిన్న మా ఫ్రెండ్స్తో వెళ్ళి కూడా చెక్ చేసాము అక్కడ ఏదైనా అవశేషాలు దొరుకుతాయేమో అని. మొత్తం మేము కూడా వాటి మీద చెట్లు వచ్చేసి ఫుల్గా చరిత్ర అంతా కూడా అలా కాలగర్భంలో కలిసిపోయిందనమాట. మా ఊరు చుట్టుపక్కల చాలా పంచాయతీలు ఉన్నాయన్నమాట. ఈ చుట్టుపక్కల పంచాయతీలు మొత్తానికి స్వామివారే సుప్రీం అన్నమాట. ధనం విషయంలో కానీ స్వామివారి ఆస్తుల విషయంలో స్వామివారికి కొన్ని వందల ఎకరాలు మాన్యం ఉందన్నమాట. వాళ్ళందరూ కూడా కృష్ణదేవరాయలు వారు ఈ ఆలయం యొక్క పూజా నిమిత్తము కొన్ని వందల ఎకరాలు దానికి దానం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ దాని మీద వచ్చే వడ్డీల మీదే ఈ ఆలయము చాలా గొప్పగా జరుగుతూ ఉంది. ప్రతి శనివారం కూడా ఈ ఆలయంలో పల్లకి సేవ ఉంటుంది. ఎవరన్నా వచ్చేవాళ్ళు మీరు వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు కూడా చేయించుకోవచ్చు. లోపల డీటీ కూడా జీవకళతో అలాగే ఉంటారనమాట. శ్రీరామచంద్ర వారు స్వామివారి పేరు కోదండరాముడు అన్నమాట. చేతిలో కోదండాన్ని పట్టుకొని ఆ చిరు మందహాసంతో స్వామివారిని చూస్తుంటేనే తిరుమలలో చూస్తున్నటువంటి ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అంత గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఈ ఆలయంలో ఉంటాయన్నమాట. ఈ ఆలయానికి చుట్టుపక్కల ఎవరన్నా దగ్గరలో కానీ ఉన్నట్లయితే ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్విఘ్నసమః గురవే నమః. చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా చైత్ర శుక్ల సప్తమి మొదలు 7 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవముగా జరుగుతాయి. అదేవిధంగా శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణము ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి శనివారము కూడా స్వామివారికి ఉదయాన్నే సాలగ్రామ అభిషేకము, స్వామివారికి ధ్రువమూర్తులకు పంచామృత అభిషేకము మరియు సాయంకాలము పల్లకీ సేవ కూడా అత్యంత వైభవం. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ప్రతిరోజు కూడా వాహన సేవ ఉంటుంది. అట్లాగే ఈ గ్రామం నుంచే కాక ఈ మండలం నుంచి, ఈ జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చి కూడా స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇది కోదండరామస్వామి వారికి ప్రత్యేకత ఏమిటంటే మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా స్వామివారికి వెంకటేశ్వర స్వామివారి ఇలాగనే పచ్చకర్పూర నామంతో అలంకారం చేయడం జరుగుతూ ఉంటుంది. తిరుమలలో ఏ విధంగా అయితే వైఖానస ఆగమం ప్రకారం చేస్తారో అదేవిధంగా ఈ దేవస్థానంలో వైఖానస ఆగమ ప్రకారము జరుగుతూ ఉంటుంది. స్వామివారికి ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం ప్రభాత సేవలో 5 గంటలకి స్వామివారికి కొలువు, సాలగ్రామ అభిషేకము, ప్రతి సాయంత్రం కూడా స్వామివారికి కార్యక్రమంలో నివేదన, మహానివేదన అట్లా జరుగుతూ ఉంటుంది. అదే సంవత్సరంలో పవిత్ర ఉత్సవములు మరియు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కార్తీక దీపోత్సవము జరుగుతుంది. ఈ స్వామివారిని చూస్తున్నంతసేపు ఆ కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. అర్చామూర్తి అదేవిధంగా ఉంటారు అలంకారంలో స్వామివారు. ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులు
తమ తమ కోరికలు నెరవేరాయని మాకు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. నిజానికి ఈ ఆలయం సముద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అరుణాచల శివ, చాలామంది మా ఊరు చూపించమని చెప్పి అడిగారు కదా. ఇది ఒకప్పటి నెల్లూరు జిల్లా, ఇప్పటి తిరుపతి జిల్లాలోని, అది కూడా శ్రీరామచంద్ర ప్రభు ఆధీనంలో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లెటూరు. నిజానికి మా ఊరు ఒక ఐలాండ్ అన్నమాట. 3 వైపులా నీరు ఉంటుంది, మధ్యలో మాత్రమే భూమి ఉంటుంది. ప్రకృతి సౌందర్యానికి, రమణీయతకు, పల్లెటూరు యొక్క స్వచ్ఛతకు మా ఊరు అద్దం పడుతుంది. అలాంటి ఒక పల్లెటూరు పక్కనే ఉన్నటువంటి కృష్ణాపట్నం పోర్టు యొక్క కాలుష్య చెరలో ఇరుక్కొని పంజరంలో ఇరుక్కున్నటువంటి ఒక చిలుక వలె బాధపడుతుంది. ఇది మా ఇల్లు అన్నమాట. హైందవ తత్వానికి ప్రతీకగా మా ఇంటి మీద ఎప్పుడు కూడా కాషాయం జెండా ఎగురుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కాలుష్యం చెరలో ఇరుక్కొని బాధింపబడుతున్న ఊర్లో మీ ఊరు కూడా ఉందో లేదో ఒక్కసారి కామెంట్ చేయండి. అరుణాచల్.